గుడ్ మార్నింగ్ సార్. రజియా, పటేల్ నగర్ ఎస్ఐ. వెల్కమ్ టు దేవ్గఢ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ పనులని మీరే చేసుకుంటున్నారు? కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ మహంతి సార్. హలో మహంతి. సార్ సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చేవాడిని సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారు, పాపకు పాలు కలపంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒక్కదాన్నే తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? సారీ సార్. ఇంకేంటి, ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న, స్కూల్ కి టైం అయింది. చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు. రా నాన్న. రై, నువ్వు ఇక్కడికి ఎందుకు మహంతి, మీ ఆవిడ... ఓ ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనమే చూసుకోవాలిగా. వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. सब गेट बंद करो. నువ్వు వెళ్ళి బడిలో కూర్చోమ్మా. గేట్ తీయండి, పడుకుంటేస్తాడు. నేను వచ్చేసాక మీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ, ఆ డీజీపీని కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బాబుజీ. ఇప్పుడు మీరు టిట్లాను కనుక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడలాడిపోతుంది. బాబుజీ, నా మాట ఏనండి బాబుజీ. మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. వచ్చా
నమస్తే సార్. వీటికేం తక్కువ లేదు. ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని ఓ లాఠీ ఊపుకుంటా కూర్చున్నా. లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చేరినప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచు కూర్చున్నాం. మాట్లాడొద్దు. ఊరు వేరు, బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు? ఎక్కడాడు? మాట్లాడవే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్, విక్రమ్ రాథోడ్. మాట్లాడొద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడవే. నేను రప్పించడం ఏంటి సార్, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో వచ్చాను. మాట్లాడొద్దు. ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయిందే, ఏం చెయ్యాలి ఇప్పుడు? మాట్లాడవే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడుతూ నియోజకవర్గంలో చెమట్లు పట్టేస్తున్న ఏడా పనికి మాలి గుంపంతా ఆఫీసర్లు అయిపోతుంటారు. ఇదిగో నువ్వేం చేస్తావో తెలీదు. మధ్యాహ్నానికి బాబుజీ కొడుకుని ఉండాలా, ఆ ఆఫీసర్ కాడ వచ్చి బాబుజీ కాళ్ళ కాడ ఉండాలా? మాట్లాడవే. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. చాలే తొందరగా తీసుకురా. తల తినేస్తున్నారయ్యా. ఎవడెవడో వచ్చేస్తారు, ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేయాలని ఆత్రం. హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. మాడు మీద దెబ్బ పెడుతూ మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది? సార్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి. ఎక్కడున్నాడు? కాల్ చేయమంటారా సార్? మనమే వెళ్దాం. That is విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకొస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలో ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికికలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. Stand there!
నాన్న అమ్మూరు వెళ్ళిపోయిందా చెప్పకుండా? అవునమ్మా. నువ్వు వెళ్ళిపోతావా? లేదమ్మా. వెళ్తే నన్ను తీసుకెళ్ళు, నేను ఒక్కదాన్నే ఉంటాను. మున్నా అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా, జడ్జి తాత ఈ మీసాలోని ముక్క దొబ్బులు పెట్టాడు. భయపడి వీడు నన్ను జీబులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు. దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా. నానా, రాత్రి పార్టీకి చెమ్మెలి కావాలి. తినా ఏ ఆకలేట్లేదా? మరి మెక్కో. రోజు నువ్వే తినిపిస్తావు కదా నాన్న. మళ్ళీ ఇదోటి మాకు. నాకు చేయి తెగి మండుతోంది, నువ్వు మెక్కో. శనిలాగా నాకంట కట్టిపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయ్యారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో.